ఈ రోజు నుంచి 400 సంవత్సరాల తర్వాత మన పొరుగున ఉన్న నక్షత్రం AC+7938 దాని పక్క నుంచి 1.7 లైట్ ఇయర్స్ దూరంలో ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణిస్తూ ఉంటుంది. దాన్ని తయారు చేసింది ఏలియన్స్ కాదు, మనమే. భూమి మీద మనుషులు లేకపోయినా కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏలియన్స్ కోసం మనం పంపిన మెసేజ్తో అంతరిక్షంలో తిరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు వేరే ప్రపంచపు జీవులు దీన్ని చూస్తాయన్నది మన ఆశ. రాత్రిపూట మీరు నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ చీకటి ఆకాశం దాటి మన సోలార్ సిస్టమ్ చివరన అంతులేని స్పేస్లో ఒక చిన్న మెటల్ బాక్స్ ప్రయాణిస్తుంది. దాని పేరే వాయేజర్ 1. దానికి సోలార్ ప్యానెల్స్ లేవు, 5G యాంటీనా లేదు, ఎలాంటి ఫ్యాన్సీ AI సిస్టమ్ కూడా లేదు. దాని వయసు 47 సంవత్సరాల కంటే ఎక్కువే. భూమి నుంచి 25 బిలియన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉంది. అయినా సరే భూమి మీద ఉన్న మనం ఈ రోజుకి దాంతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. మన సిగ్నల్స్ పంపుతున్నాం, అది పంపే డేటాను కలెక్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? కేవలం 22 వాట్ల చిన్న సిగ్నల్ అంత దూరం నుంచి మనకు ఎలా వినపడుతోంది? భూమి మీద ఉన్న జాయింట్ యాంటీనాలు స్పేస్లోని నాయిస్ నుంచి ఈ వాయిస్ని ఎలా వేరు చేస్తున్నాయి? అసలు వాయేజర్ 1తో మనం ఇంకెంతకాలం మాట్లాడగలం? ఈ వాయిస్ ఎప్పటికాగుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలే ఈ వీడియో. వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ను తయారు చేయడంలో మనుషులు చూపించిన ఇంజనీరింగ్ టాలెంట్ నిజంగా అద్భుతం. భూమికి బిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటూ మొబైల్ ఫోన్ రేడియో సిగ్నల్ కంటే వేల రెట్లు వీక్గా ఉన్న సిగ్నల్తో మనం కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఎలా సాధ్యం? 1979లో నాసా ఒక గొప్ప ప్లాన్ లాంచ్ చేసింది. వాయేజర్ 1 మరియు వాయేజర్ 2 అనే 2 స్పేస్ క్రాఫ్ట్లను స్పేస్లోకి పంపారు. రెండిటి డిజైన్ దాదాపు ఒకటే. మధ్యలో ఒక పెద్ద వైడ్ డిష్ యాంటీనా ఉంటుంది. దాని కింద ఒక బాక్స్ డిజైన్లో న్యూక్లియర్ బ్యాటరీ అంటే RTGలను అమరుస్తారు. సైడ్లో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, దానికి బ్రెయిన్ లాంటి ఒక చిన్న కంప్యూటర్ ఉంటుంది. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ లాంటి ఔటర్ ప్లానెట్స్ అన్నిటినీ ఒకే ట్రిప్లో కవర్ చేయడం ఈ మెషిన్ మెయిన్ ఐడియా. ఎందుకంటే ఇలాంటి ఒక స్పెషల్ ఛాన్స్ ప్రతి 175 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అప్పుడే ఔటర్ ప్లానెట్స్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. ఆ లైన్లో స్పేస్ క్రాఫ్ట్ వాటి గ్రావిటీని వాడుకుని ఒక ప్లానెట్ నుంచి మరో ప్లానెట్కి స్లింగ్ షాట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు నార్మల్ రాకెట్ ద్వారా ప్లూటో దగ్గరికి వెళ్లాలంటే ఊహించలేనంత ఫ్యూయల్ కావాలి. అందుకే ఇంజనీర్లు దీనికి ఒక స్మార్ట్ సొల్యూషన్ ఆలోచించారు. అదే గ్రావిటీ అసిస్ట్ లేదా గ్రావిటీ స్లింగ్ షాట్. సింపుల్గా చెప్పాలంటే వెళుతున్న ట్రైన్ పక్క నుంచి ఒక బంతిని కరెక్ట్ యాంగిల్లో విసిరితే ఆ బంతి ట్రైన్ స్పీడ్ని తీసుకుని ఇంకా వేగంగా ముందుకు వెళ్తుంది. సైంటిస్టులు కూడా స్పేస్ క్రాఫ్ట్ని లాంగ్ డిస్టెన్స్కి ఫాస్ట్గా పంపించడానికి ఇదే ట్రిక్ యూజ్ చేశారు. వాయేజర్ విషయంలో కూడా ఇదే జరిగింది. స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ దగ్గర నుంచి వెళుతున్నప్పుడు జూపిటర్ గ్రావిటీ దాన్ని లాగి దాని దారిని కొద్దిగా మారుస్తుంది. దాంతోపాటు దాని స్పీడ్ని కూడా బాగా పెంచుతుంది. ఆ తర్వాత సాటర్న్ వల్ల దానికి ఎక్స్ట్రా స్పీడ్ వస్తుంది. వాయేజర్ 2కి అయితే యురేనస్ మరియు నెప్ట్యూన్ నుంచి కూడా ఈ గ్రావిటీ అసిస్టెన్స్ దొరుకుతుంది. ఈ ట్రిక్ వల్ల వాయేజర్ 1 ఎటువంటి ఎక్స్ట్రా ఫ్యూయల్ లేకుండా సెకనుకు 17 కిలోమీటర్లు అంటే గంటకు 60,000 కిలోమీటర్ల స్పీడ్తో స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. జూపిటర్ దగ్గర నుంచి వెళుతూ దాని క్లౌడ్స్, గ్రేట్ రెడ్ స్పాట్ మరియు దాని రింగ్స్కి సంబంధించిన ఫస్ట్ క్లోజప్ ఇమేజెస్ వాయేజర్ 1 మనకు పంపింది. IO మూవ్ మీద యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయని డిటెక్ట్ చేసింది. భూమి కాకుండా వేరే గ్రహం మీద యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది కూడా ఈ మిషన్లోనే. వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ సోలార్ సిస్టమ్ దాటేసిందని మీరు చాలా ఆర్టికల్స్ మరియు న్యూస్లో చదివే ఉంటారు. కానీ రియాలిటీ ఏంటంటే అది నిజం కాదు. అవి నిజంగా సోలార్ సిస్టమ్ దాటడానికి ఇంకా 300 సంవత్సరాలు పడుతుంది. ఇది ఎలా అంటే ముందుగా మనం ఒక ముఖ్యమైన కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవాలి. సోలార్ సిస్టమ్ మరియు హీలియోస్పియర్ రెండు ఒకటే కాదు. హీలియోస్పియర్ అనేది ఒక బబుల్ లాంటి ఏరియా. ఇది మన సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏర్పడుతుంది. ఈ బబుల్ బయట ఉన్న గ్యాస్తో ఎక్కడైతే ఢీకొట్టి ఆగిపోతుందో అక్కడ ఒక బౌండరీ ఏర్పడుతుంది. దాన్ని హీలియోపాజ్ అంటారు. వాయేజర్ 1 ఈ బౌండరీని 2012లో క్రాస్ చేసింది. వాయేజర్ 2 దాన్ని 2018లో దాటింది. అంటే ఈ రెండు అఫీషియల్గా ఇంటర్స్టెల్లర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాయి. కానీ మన సోలార్ సిస్టమ్ బార్డర్ ఊట్ క్లౌడ్ బయట ఉంటుందని సైంటిస్టులు భావించారు. అది చాలా దూరంలో ఉన్న ఒక ఐస్ షెల్. అక్కడి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఈ రెండు వాయేజర్స్ ఈ ఊట్ క్లౌడ్ ఇన్నర్ ఎడ్జ్కి చేరుకోవడానికి సుమారుగా 300 సంవత్సరాలు పడుతుంది. ఆ మొత్తం క్లౌడ్ని క్రాస్ చేయడానికి 20 నుంచి 300 సంవత్సరాలు పడుతుందని అంచనా. టెక్నికల్గా చూస్తే ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ ఇంకా సోలార్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళలేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాయేజర్ 1 ఇప్పుడు భూమికి దాదాపుగా 170 ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. 1 AU అంటే భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరం అనే అర్థం. కిలోమీటర్లలో చెప్పాలంటే ఇది 25 బిలియన్ కిలోమీటర్ల చుట్టుపక్కల ఉంటుంది. కాంతి కూడా అక్కడి నుంచి భూమిని చేరుకోవడానికి 23 గంటలు పడుతుందంటే ఊహించుకోండి. ఇది ఎంత దూరం అంటే ఇప్పటి వరకు మనుషులు పంపిన ఏ మెషిన్ కూడా స్పేస్లో అంత దూరం ప్రయాణించలేదు, ఒక్క వాయేజర్ తప్ప.
వాయేజర్ పైన మనకు కనిపించే పెద్ద వైట్ కలర్ డిష్నే హై గేర్ యాంటెనా అంటారు. ఇది దాదాపుగా 3.7 మీటర్లు లేదా 12 ఫీట్ల డయామీటర్ ఉంటుంది. ఈ యాంటెనా రేడియో వేవ్స్ని ఒక సన్నటి బీమ్ లాగా పంపుతుంది, సరిగ్గా ఒక టార్చ్ లైట్ లాగా అన్నమాట. నిజానికి రేడియో వేవ్స్ కూడా లైట్ లాంటివే, వాటి ఫ్రీక్వెన్సీ మాత్రమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ సిగ్నల్స్ పవర్ కేవలం 22 వాట్లు మాత్రమే. అంటే ఒక చిన్న బల్బు వెలగడానికి కావాల్సినంత పవర్. ఈ చిన్న పవర్తోనే 25 బిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వాయేజర్ భూమికి సిగ్నల్ పంపుతుంది. కానీ ఇక్కడే ఫిజిక్స్లోని ఇన్వర్స్ స్క్వేర్ లాగా దానికి పెద్ద శత్రువు అవుతుంది. దూరం పెరిగే కొద్దీ సిగ్నల్ అంతా ఫాస్ట్గా వీక్ అయిపోతుంది. దూరం 10 రెట్లు పెరిగితే సిగ్నల్ స్ట్రెంగ్త్ 100 రెట్లు తగ్గుతుంది. అంటే దూరం 100 రెట్లు పెరిగితే స్ట్రెంగ్త్ 10,000 రెట్లు తగ్గుతుందన్నమాట. ఇప్పుడు వాయేజర్ ఉన్న దూరం నుంచి ఆ బీమ్ భూమిని చేరేసరికి బాగా స్పీడ్ అయిపోతుంది. మనకి ఎంత ఎనర్జీ వస్తుందంటే అది 1 ట్రిలియన్ వాట్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మన మొబైల్, వైఫై లేదా FM రేడియో సిగ్నల్ కంటే 1000 రెట్లు వీక్ సిగ్నల్. నార్మల్ యాంటెనాతో చూస్తే ఇది కేవలం ఒక నాయిస్ లాగా మాత్రమే వినిపిస్తుంది. మరి నాసా ఈ వీక్ వాయిస్ని ఎలా వింటుంది? ఇక్కడ నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ లేదా DSN వర్క్లోకి వస్తుంది. భూమికి 3 మూలల నాసా 3 పెద్ద చెవులను పెట్టిందని ఊహించుకోండి. ఒక్కో సైట్లో 70 మీటర్ల డయామీటర్ ఉన్న భారీ యాంటెనాలుంటాయి. అంటే దాదాపుగా 230 అడుగుల వెడల్పు ఉన్న డిష్. ఈ 3 సెంటర్లు అమెరికా కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్, స్పెయిన్లోని మాడ్రిడ్ మరియు ఆస్ట్రేలియాలోని క్యాన్బెర్రాలో ఉన్నాయి. భూమి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాయేజర్ అమెరికా కిందకు వెళ్ళినప్పుడు స్పెయిన్ లేదా ఆస్ట్రేలియాలో ఉన్న యాంటెనాలు దాన్ని ట్రాక్ చేస్తాయి. ఇలా 24 గంటల్లో ఎప్పుడూ ఏదో ఒక యాంటెనా వాయేజర్ని వింటూనే ఉంటుంది. ఇంత పెద్ద డిష్ ఏం చేస్తుందనేది ఒక సింపుల్ లాజిక్. డిష్ ఎంత పెద్దగా ఉంటే అంత వీక్ రేడియో సిగ్నల్ వినగలిగే కెపాసిటీ దానికి ఉంటుంది. స్పేస్ నుంచి వచ్చే ఆ వీక్ సిగ్నల్లోని ప్రతి వేవ్ లెంగ్త్ని ఈ జాయింట్ యాంటెనా కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ సిగ్నల్ అలా సెన్సిటివ్ యాంప్లిఫైర్స్గా గుర్తించబడుతుంది. వాటి ఓపెన్ ఎలక్ట్రికల్ నాయిస్ తక్కువగా ఉండడం కోసం ఆ యాంప్లిఫైర్ని చాలా లో టెంపరేచర్లో ఉంచుతారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రీడింగ్స్, ప్లాజ్మా డెన్సిటీ, కాస్మిక్ రే లెవెల్స్, స్పేస్ క్రాఫ్ట్ హెల్త్ స్టేటస్ ఇలా అన్నీ వాయేజర్ నుంచి భూమికి చేరుతూ ఉంటాయి. కానీ దీని డేటా రేట్ ఈనాటి టెక్నాలజీతో పోలిస్తే చాలా స్లో. ఇది సెకనుకు కొన్ని బిట్స్ లేదా 1 డజన్ బిట్స్ మాత్రమే పంపుతుంది. అంటే మన పాత 90ల నాటి డైలాప్ ఇంటర్నెట్ కంటే కూడా ఇది చాలా స్లో అని చెప్పవచ్చు. కానీ సైన్స్ పరంగా నంబర్స్, గ్రాఫ్స్ కోసం ఈ డేటా సరిపోతుంది. అందుకే ఆ యాంటెన్నా ఎప్పుడూ భూమి వైపే పాయింట్ చేసేలా స్పేస్ క్రాఫ్ట్ తన బాడీని తిప్పుకుంటూ ఉండాలి. వాయేజర్లో ఉన్న చిన్న థ్రస్టర్స్ ఈ పని చేస్తూ ఉంటాయి. ఈ థ్రస్టర్స్లో హైడ్రోజన్ ఫ్యూయల్ నింపుంది. స్టార్ ట్రాకర్ ఇంకా గైరోస్కోప్స్ చుట్టుపక్కల ఉన్న బ్రైట్ స్టార్స్ని చూసి స్పేస్ క్రాఫ్ట్ ఏ యాంగిల్లో ఉందో చెబుతారు. ఆ తర్వాత ఆన్బోర్డ్ కంప్యూటర్ మైక్రో సెకండ్స్ వ్యవధిలో ఈ థ్రస్టర్ని ఫైర్ చేస్తాయి. దీనివల్ల వాయేజర్ ఓరియంటేషన్ కనెక్ట్ అవుతుంది. వాయేజర్ సాఫ్ట్వేర్లో ఒక ఆటో పైలట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ముందుగానే ప్రోగ్రామ్ చేసిన ఫ్రీక్వెన్సీని ఫాలో అవుతూ ఉంటుంది. యాంటెనాని ఎప్పుడు రీపాయింట్ చేయాలి, డేటా ఎప్పుడు పంపాలి, ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పుడు రొటేట్ చేయాలి అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ షెడ్యూల్లో ఉండుంటుంది. దాదాపుగా 47 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ థ్రస్టర్స్తో ప్రాబ్లం రావడం చాలా సహజం. వాటి పైప్లో చెత్త పేరుకుపోవడం, వాల్స్ టైట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి నాసా టీం ఒక స్మార్ట్ ప్లాన్ చేసింది. వాయేజర్లో ముందుగానే ఆల్టిట్యూడ్ కంట్రోల్ కోసం మరో సెట్ ఆఫ్ థ్రస్టర్స్ ఉన్నాయి. కానీ 1980వ సంవత్సరం తర్వాత వాటిని ఎప్పుడూ ఆన్ చేయలేదు. అందుకే మెయిన్ థ్రస్టర్స్ పాడైనప్పుడు 2017 సమయంలో ఇంజనీర్లు చాలా జాగ్రత్తగా కమాండ్స్ పంపి ఆ పాత థ్రస్టర్ని మళ్ళీ ఆన్ చేశారు. ఆశ్చర్యకరంగా అవి ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక కమ్యూనికేషన్ సీక్రెట్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఎయిమ్ చేసిన యాంటెన్నా, డీప్ స్పేస్ నెట్వర్క్ ఉన్న పెద్ద రిసీవర్స్ ఇంకా స్మార్ట్ ఎర్రర్ కనెక్షన్లోనే ఉంది. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న ఏంటంటే ఇన్ని ఏళ్లుగా వాయేజర్ 1 అలాగే వాయేజర్ 2 ఎలా పనిచేస్తున్నాయి? సోలార్ ప్యానెల్స్ లేకుండానే ఈ సోలార్ సిస్టంలోని అత్యంత చీకటి చల్లటి ప్రాంతాల్లో ఇవి ఎలా మనగలుగుతున్నాయి? ఈ 2 వాయేజర్స్కి సోలార్ ప్యానెల్స్ లేవు. ఎందుకంటే జూపిటర్ దాటిన తర్వాత సూర్యుడి కాంతి చాలా వీక్గా ఉంటుంది. అందుకే వీటికి బదులుగా ఈ 2 స్పేస్ క్రాఫ్ట్లో న్యూక్లియర్ బ్యాటరీని యూజ్ చేశారు. దీన్ని RTG అంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అని అంటారు. ప్రతి స్పేస్ క్రాఫ్ట్లో పొడవైన చేతి భాగంలో 3 RTG సీట్లుంటాయి. రేడియేషన్ వల్ల ఇతర ఇన్స్ట్రుమెంట్స్ డిస్టర్బ్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీటిని మెయిన్ ఎలక్ట్రానిక్స్కు దూరంగా ఉంచారు. ప్రతి RTG లోపల ప్లూటోనియం 238కి సంబంధించిన చిన్న చిన్న ముక్కలుంటాయి. ఇవి సహజంగానే వేడిని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఆ వేడిని థర్మోకపుల్స్ డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తాయి. వాయేజర్ లాంచ్ అయినప్పుడు ఈ 3 RTGలు కలిసి దాదాపుగా 470 వాట్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేవి. ఇక ముందుగా ఎక్కువ పవర్ తీసుకుని అలాగే అంతగా అవసరం లేని వాటిని ఆఫ్ చేస్తూ వచ్చారన్నమాట.
1990 సంవత్సరంలో వాయేజర్ 1 ఒక అద్భుతమైన ఫోటో తీసింది. అదే ద పెల్ బ్లూ డాట్. అందులో మన భూమి ఒక చిన్న బ్లూ పిక్సెల్ లాగా కళ్ళకు దూరంగా కనిపిస్తోంది. ఆ ఫోటో తీసిన తర్వాత పవర్ సేవ్ చేయడం కోసం నాసా దాని ఇమేజ్ సిస్టమ్ని పర్మనెంట్గా ఆఫ్ చేసేసింది. ఇక ఇప్పటి టెక్నాలజీతో చూస్తే వాయేజర్ కంప్యూటర్స్ కూడా చాలా ఓల్డ్ అయిపోయాయి. ఇందులో ఉన్న కంప్యూటర్ టోటల్ మెమరీ కేవలం కొన్ని కిలోబైట్స్ మాత్రమే. ఇది ఎంత తక్కువ అంటే మీ ఫోన్లోని సింపుల్ క్యాలిక్యులేటర్ యాప్ మెమరీ కూడా దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు వాయేజర్ 1 స్పేస్లో అసలు ఏం చేస్తుందనే మరో సవాల్ కూడా ఉంటుంది. నాసా దాన్ని ఇప్పటికీ ఎందుకు బతికించుంచింది? దాని అల్టిమేట్ గోల్ ఏంటి? వాయేజర్ కెమెరాలు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ చేసినప్పటికీ అందులో ఇంకా కొన్ని కీ సిస్టమ్స్ యాక్టివ్గానే ఉన్నాయి. చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మ్యాప్ చేసే మ్యాగ్నోమీటర్, ఇంటర్స్టెల్లర్ ప్లాస్మా, దాని డెన్సిటీ డిటెక్ట్ చేసే ప్లాస్మా వేవ్ ఇన్స్ట్రుమెంట్, ఇంకా కాస్మిక్ రేస్ని మెజర్ చేసే చార్జ్డ్ పార్టికల్స్ డిటెక్టర్స్ కూడా ఆన్లో ఉన్నాయి. ఇదంతా ఎందుకు? కెమెరాలు లేకపోయినా వాయేజర్ 1 హీలియోపాజ్ క్రాస్ చేసినప్పుడు సోలార్ పార్టికల్స్ కౌంట్ సడన్గా డ్రాప్ అయింది. అలాగే ఇంటర్స్టెల్లర్ పార్టికల్స్ వాటి లెవెల్స్ కూడా పెరిగాయి. ఈ చేంజ్ ద్వారానే అది సూర్యుడి బబుల్ దాటి బయటకు వెళ్ళిపోయింది. కానీ అప్పుడు కూడా ఈ వాయేజర్ అసలు జర్నీ ముగిసిపోదు. స్పేస్ క్రాఫ్ట్ అలాగే తన మొమెంటంతో మిల్కీవేలో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అంచనాల ప్రకారం దాదాపు 400 ఏళ్ల తర్వాత వాయేజర్ 1 AC7938 అనే స్టార్కి దగ్గరగా, అంటే 1.5 లేదా 2 లైట్ ఇయర్స్ దూరం నుంచి వెళుతుంది. ఆ తర్వాత కూడా అది గెలాక్సీలో చాలా సైలెంట్గా తిరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఏలియన్ సివిలైజేషన్ దాన్ని డిటెక్ట్ చేస్తే వాళ్లకు మరో సర్ప్రైజ్ దొరుకుతుంది. ఆ స్పేస్ క్రాఫ్ట్ బాడీకి ఒక గోల్డెన్ రికార్డ్ అటాచ్ చేస్తుంది. ఆ గోల్డెన్ రికార్డ్ పైన భూమికి సంబంధించిన సౌండ్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న గ్రీటింగ్స్, మ్యూజిక్, అలాగే బేసిక్ సైంటిఫిక్ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇది భూమి మీద ఉన్న మనుషులు యూనివర్స్కి ఇచ్చిన ఒక ఇంటర్స్టెల్లర్ విజిటింగ్ కార్డ్ లాంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.